అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో ఉన్న సారాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి సహాయకరంగా 1 నుంచి 5 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మంచిది. చదవబడిన లేఖనం మన వెనికిల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. చాలా మంది రాత్రి ప్రార్థన అంటే పగలు చేయొచ్చుగా, రాత్రి ఎందుకు అని చాలా మందికి ప్రశ్నలు ఉండవచ్చు. కానీ ప్రియమైన సోదరి సహోదరులారా, ఆదిమ సంఘం రాత్రి ప్రార్థన చేసినట్టు లేఖనాల్లో మనకి అపోస్తలుల కార్యముల్లో మనకు కనబడుతూ ఉంది. అలాగే పాత నిబంధనలో కూడా భక్తులు, కీర్తనకారులు వారి జీవితాల్లో కూడా రాత్రి ప్రార్థనలో వారు గడిపినట్లు మనం గమనించగలం. ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. రాత్రి 6వ వచనంలో హేరోదు అతనిని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండరి అని మనం చూస్తా ఉన్నాం. సంఘం రాత్రి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆనాడు ఆదిమ సంఘం చాలా శ్రమల్లో ఉంది. ఆదిమ సంఘం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. క్రీస్తు నమ్ముకుంటే, క్రీస్తు పేరు చెప్తే వారిని చాలా చిత్రహింసలు పెట్టేవారు. అంత మాత్రమే కాదు, కానీ సంఘంలో నుంచి జుట్టు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చేవాళ్ళు, వారిని చంపేవారు. చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య సంఘం 4 గోడల మధ్య చక్కగా ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా అక్కడ యాకోబు, యోహాను యొక్క సహోదరుడు, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడు యాకోబు. ఆ యాకోబును పట్టుకొని వారు చంపినట్లు మనం చూస్తూ ఉన్నాం. యాకోబుని చంపినప్పుడు యూదులందరూ ఇష్టపడుతూ ఉన్నారు. అక్కడున్న రాజు కూడా అక్కడున్న ప్రజల్ని సంతోషపరచడానికి అది న్యాయమా అన్యాయమని ఆలోచన చేయలేదు. కానీ పేతురును కూడా పేతురును కూడా పట్టుకొని చెరసాలలో వేయించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా దేవుడు కొన్ని అనుమతించినప్పుడు ఆయన యొక్క మహిమార్థం కొరకై దేవుడు యాకోబుని అనుమతించాడు. కానీ ఇక్కడ పేతురుని అనుమతించలేదు మరణానికి. ప్రియమైన వాళ్ళరా, పేతురు అక్కడ చెరసాలలో ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. పేతురు ఏం చేస్తా ఉన్నాడు? చెరసాలలో ఉండి నిద్రిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే అక్కడ 5వ వచనంలో మాట మనం చదువుకుందాం. దయచేసి 4వ వచనంలో 4 చతుష్టముల సైనికులకు
అతని అప్పగించాను. చెరసాల్లో పేతురు నలుగురు సైనికులున్న 4 గుంపులు అనే అర్థం అన్నమాట. అక్కడే ఫుట్నోట్లో మనం చూడగలం 14 ఏదట 14 అని వేయబడింది. అంటే నలుగురు సైనికులున్న 4 గుంపుల మధ్య పేతురు అప్పగించబడ్డాడండి. ఎంత మాత్రం కూడా తప్పించుకోవడానికి వీల్లేదన్నమాట. అటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఆ బంధించబడి పేతురున్నాడు. రేపు ఆ పేతురు ఉదయాన్నే చంపబోతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్య పేతురైతే చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా ఎంత అలసిపోయాడో సువార్త ప్రకటించి, అలాగే దేవుని గురించి ప్రకటించి అలసిపోయిన వ్యక్తిగా, అలాగే అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో, ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనిచుండరి. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. బ్రతికితే సువార్తను ప్రకటిస్తా, లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను అనే ఒక నిరీక్షణ కలిగి, ధైర్యం కలిగి పేతురు అక్కడ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. రేపు ఉదయాన్నే మనం చంపుతారంటే ఈ రాత్రి మనకు నిద్ర పడుతుందా? కష్టమే. కానీ దేవుడు అసాధ్యమైన కార్యాలని సుసాధ్యపరిచేవాడని ఆ పేతురు చక్కగా ఎరిగినవాడు అన్నమాట. ఆ 3.5 సంవత్సరాల్లో అనేకమైన పాఠాలు నేర్చుకున్నాడు. అలాగే దేవుని కొరకై బలమైన కార్యాలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే పేతురు ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడు. అయితే సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల మధ్య ఆనాడైతే పేతురు చంపబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. ఈనాడైతే సంఘం సువార్త నిమిత్తమై అనేక మంది చంపబడుతూ ఉన్నారు. మనమైతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే నార్త్ ఇండియా, అలాగే ఇతర దేశాల్లో చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. సువార్త ప్రకటించడానికి వెళ్తే చంపుతూ ఉన్నారు. అలాగే సంఘంగా కూడి ప్రార్థన చేసుకుంటా ఉన్న లోపలికి వచ్చి వారిని చంపుతూ ఉన్నారు. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా రాత్రిపూట సంఘంగా, మన సంఘంలో కానీ ఏదైనా ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు, చాలా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, వారు ఎటు తోచని పరిస్థితి, ఏమి తోచని పరిస్థితి మధ్య ఉన్నప్పుడు సంఘంగా వారి కొరకై మనం కలిసి ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉందండి. వ్యక్తిగతంగా కూడా రాత్రిపూట ప్రభు మనకి నిద్ర పట్టించని సమయాల్లో అది మనం ఎరిగి ఎందుకు ఆ నిద్ర పడతలేదని ఆలోచన చేసి మనం రాత్రిపూట మోకరించి ప్రార్థన చేసే వారంగా ఉండాలండి. అటువంటి అనుభవాలు కలిగి ఉన్నామా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ వారు ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిజంగా పేతురు కొరకై వారు ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా అలాంటి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించారు. ముందుకెళ్తే వారు పేతురు విడిపించబడి వచ్చినప్పుడు వారు అంతగా నమ్మట్లేదు అన్నమాట. వారు అత్యాశక్తితో ప్రార్థన చేశారు, హృదయపూర్వకంగా ప్రార్థన చేశారు. అయితే వారు అంత సంపూర్ణమైన విశ్వాసంతో వారు ప్రార్థన చేయలేనట్లుగా తర్వాత వచ్చిన మనం చూడగలం. వారు అంటే ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థన చేసిన దేవుడు ఆలకించేవాడు, దానికి జవాబును అనుగ్రహించేవాడు. కనుక వారు చక్కగా వారి విశ్వాసంలో లోపాలు ఉండవచ్చు, కానీ వారు విశ్వాసంతో ప్రార్థన చేశారు. దేవుడు ఆలకించాడు. ప్రార్థన ఆలకించి అక్కడ దూతను పంపించినట్లు మనం చూస్తూ ఉన్నామండి. 7వ వచనంలో, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్ము అని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపోయాను అని మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా ఇక్కడ ఆ 2 సైనికుల మధ్య నిద్రిస్తున్న పేతుర్ని ప్రభు దూత అతని దగ్గర నిలిచినని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మన నిరాశ నిస్పృహల్లో, మన బాధల్లో కొన్నిసార్లు
మనం చేతులు ఎత్తేసినా, మన వల్ల కాకపోయినా ప్రభు మన ప్రార్థన ఆలకించేవాడు, మన పక్షాన ఆయన నిలిచేవాడు. అలాగే మన భుజాన తట్టి మనల్ని బలపరిచేవాడు, మన కన్నీరు తుడిచేవాడు. అలాగే ఆ యొక్క పరిస్థితుల మధ్య నుంచి మనం లేపి ఆయన ఆ యొక్క సంఖ్యల నుంచి, సాతాను కట్టే సంఖ్యల నుంచి, నిరాశ నిస్పృహల నుంచి, బాధల నుంచి, కన్నీరు నుంచి, ఏడుపు నుంచి ఆయన ఆ సంఖ్యల నుంచి విడిపించేవాడు. ఎందుకంటే ఆయన అంతగా మనల్ని ప్రేమించేవాడు అండి, అంత ప్రేమ కలిగిన వాడు. 8-9 వచనాల్లో అక్కడే ఒక మాట చదువుకుంటే, అప్పుడు దూత అతనితో నీవు ఆ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత ఆ దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. మంచిది. ఇక్కడ సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఆ ప్రార్థన ఆలకించి దూతను పంపించాడు. అయితే ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? పేతురు ఆ యొక్క దూత మాట విని ఆ దూత మాట ప్రకారం నడుచుకోవాలి. అంతేకాని ఒకవేళ పేతురు దూత మాట వినకపోయినా, అంతే మత్తు కలిగి నిద్రపోయినా యాకోబులాగే పేతురు కూడా మరణించేవాడు అనమాట. అయితే ఆ దూత మాట వినడం ద్వారా నిర్లక్ష్యంతో దూత మాట వినకపోతే మరణించేవాడు యాకోబులాగే. కానీ దూత మాట వినడం ద్వారా తప్పించబడ్డాడండి. 4 కార్యాలు అక్కడ చేయబడ్డాయి. ఒకటి, 2 సైనికుల మధ్య నుండి దాటినట్లు మనం చూస్తా ఉన్నాం. రెండవది, మొదటి కావలి దాటాడు. మూడవది, 2వ కావలి దాటాడు. 4వది, ఇనప గేటు దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నామండి. అక్కడే మనం చదువుతారా? 10వ వచనంలో, మొదటి కావలి 2వ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనప గవని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను అని మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ 2 సైనికుల మధ్య నుంచి దాటి వచ్చాడు. మొదటి కావలి దాటి వచ్చాడు, 2వ కావలి దాటి వచ్చాడు. ఇనప గేటులు కూడా తెరుచుకున్నాయి. చక్కగా విడిపించబడినట్లు మనం చూస్తా ఉన్నామండి. నిజంగా దేవుడు ఎంత కార్యాలు చేసేవాడో మనం చూస్తా ఉన్నాం. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. అలాగే దేవుడు ప్రార్థన ఆలకించి దూతను పంపించాడు. పేతురు కూడా రెస్పాన్స్ కలిగి ఆ ప్రార్థన అక్కడ దూత మాట విని తప్పించబడినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి మనం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 18వ వచనం, తెల్లవారుగానే పేతురు దయచేసి 14వ వచనం చదువుకుందాం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు బిచ్చిదానివనరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అని పేతురు ఇంకను తట్టుచున్నదన వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుమని వారికి చేసైగ చేసి ప్రభు తను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చునో వారికి వివరించి యాకోబులకును సహోదరులకును ఈ సంగతులను తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటకి వెళ్ళెను. చక్కగా పేతురు తప్పించబడ్డాడు. వారి ప్రార్థన ఆలకించబడింది. నిజంగా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, మనం కూడా కొద్దిమందిగానే వచ్చాం. కొన్నిసార్లు మనలో అంత విశ్వాసం ఉండకపోవచ్చు, కానీ మనం చేసే చిన్న ప్రార్థన, ఆవగించేంత విశ్వాసంతో మనం చేసే ప్రార్థన బలమైన కార్యాలు చేయగలుగుతుంది. అలాగే అనేకమైన అద్భుతాలు చేయగలుగుతుంది. ఆ విధంగా చక్కగా మనం మెలకువ కలిగి విశ్వాసంతో ఆసక్తితో ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.